పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, మీ ఘనమైన నామకందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించి మంచి కాపాడిగా మా జీవితాల్లో ఉండి నడిపించి మీ ప్రేమతను బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాబా. కానీ ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దినము ప్రాముఖ్యమైన దినంగా మరి నాన్నగారు వారి జీవితంలో వారి రక్షణ పొందిన దినం, అలాగే మీ సంపూర్ణ సేవ సమర్పించుకున్న దినంగా వారి సాక్ష్యాన్ని కొంత మేము జ్ఞాపకం చేసుకోవడానికి మానవ హత్య పట్టుకెళ్ళిన వాడిని నన్ను సంపూర్ణ మరుగుపరచండి. గొప్ప సాక్ష్యము తండ్రి నిండు మనసుతో ఇప్పుడు సేవించినటువంటి దాసులు నాన్నగారు మరి ఎలీషా గారి గురించి ఈ మాటలు పంచుకోవడానికి మీరే నన్ను మరుగుపరిచి, మీరే బలపరిచి అవసరమైన సంగతులను జ్ఞప్తికి తెచ్చి వారైనా మరి వినిచిన వారందరూ మరి అనేక మంది దినాల్లో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు అందరూ బలపరచబడడానికి ఈ సాక్ష్యం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వారైనా వారి యొక్క సంపూర్ణ సమర్పణతో వారి యొక్క జీవితంలో మమ్మల్ని కూడా వారి సంతానం మీరు మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క దినాల్లో మేము కూడా మిమ్మల్ని సేవించడానికి మీ పరిచయం ముందు కొనసాగడానికి మా బ్రతుకులో మేము అనుగ్రహించి నడిపిస్తున్న మీ ప్రేమతను బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని చేరికి అప్పగించుకుంటూ సమయాన్ని మీ చేరికి అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు కలిసి చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 4వ వచనం చివరి మాట చదువుకుందాం. 4వ వచనంలో చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి ఈ దినము దైవజనుడు మరి ఎలీషా గారు, మరి మా నాన్నగారు, వారు ఒక సేవా జీవితాన్ని మరి మీతో పంచుకోవాలని సంతోషిస్తూ ఉన్నాను. ఎందుచేతనగా మరి ఒక మంచి సాక్ష్యం కలిగి చక్కని పరిచర్య అనేక స్థలాల్లో చేసినటువంటి దైవజనుడు. ఈ దినం ఏప్రిల్ 24వ తారీఖు ఆయన రక్షణ పొందిన దినం. అదే ఏప్రిల్ 24వ తారీఖు మరి సంవత్సరాల మార్పు కానీ ఆయన సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్న దినం కనుక ఈ దినం మరి ఆ దైవజనుని యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాయి అన్నాను. సమయంలో మరి నాన్నగారు ఎలీషా గారు, వారు మరి చిలకపాడు గ్రామానికి చెందినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి మరి వెంకన్న సీతమ్మ గారికి మరి మొదటి సంతానం ఒక కుమారుడు. ఆయన 1936 నవంబర్ 15వ తారీఖున జన్మించారు ఆ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో. అయితే మా తాత మరి అనగా మరి ఎలీషా గారి తండ్రి మరి రైల్వే ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఒక కుమారుడు, కుమార్తె. మరి మా ముత్తాత మా నాన్నగారి తాత కూడా ఆ దినాల్లో మరి జీడిఎం సంఘాలు లేకపోతే బాప్టిస్ట్ సంఘాల్లో సంఘ పెద్దగా ఆ దినాల్లో మరి పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి మిషనరీ సిజే టిల్స్లీ గారి పరిచర్యలో మరి కొనసాగించబడుతున్నటువంటి క్రైస్తవ కుటుంబం. అయితే మా నాన్నగారు ఆ యొక్క బాప్టిస్ట్ సంఘాల్లో ఒక మంచి క్రైస్తవుడిగా పెరుగుతూ ఉన్నారు. ఆయన 5వ క్లాస్ వరకు పూర్తయి 6th క్లాస్ జాయిన్ అవ్వడానికి హై స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు చెప్పిన సాక్ష్యం, ఆ దినాల్లో క్రిస్టియన్ అని రాయాలంటే ఎక్కడ కూడా ఒప్పుకోని పరిస్థితులు. అయితే మరి మా ముత్తాత ఆయన దాదాపు 2 నెలల పాటు స్కూల్కి వెళ్తా వస్తా ఆ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ఆయన, మీ మనవడికి క్రిస్టియన్ అంటే సీట్ ఇవ్వను అంటాం, నాకు క్రిస్టియన్ అంటేనే సీట్ కావాలంటాం. ఆ రీతిగా తిరుగుతూ ఉండగా ఒక ఆయన గమనించి, ఏంటయ్యా ముసలోడా రోజు వస్తూనే వెళ్తున్నావు అంటే, ఇలాగా మా మానవుడు మేము క్రైస్తవులమయ్యా, క్రిస్టియన్ అంటే సీట్ ఇవ్వను అంటున్నాడంటే ఆయన రోజు అడ్మిషన్ రాసి ఎలీషా క్రిస్టియన్ అని రాయించి నాన్నగారికి ఎలీషా అనే పేరు కూడా మరి టిల్స్లీ గారు ప్రార్థన చేస్తా ఎలీషా డబుల్ స్పిరిట్ అని చెప్పి మరి పేరు పెట్టినట్టుగా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అయితే ఆ రీతిగా ఒక క్రైస్తవుడిగా నాన్నగారి జీవితం వెళ్ళిపోతూ ఉంది. అయితే భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతానికి జాయిన్ అయినప్పుడు అక్కడ స్నేహితుల ద్వారా మరి సహవాసానికి దైవజనుడు భక్సింగ్ గారు ఆ దినాల్లో ఈ ప్రాంతాలతో మరి జరుగుతున్న పరిచర్య, ఆ దినాల్లో భీమవరంలో మరి అరవిందం గారు పరిచర్య చేస్తున్నారు. అప్పుడు నాన్నగారు ఆ మందిరానికి వెళ్ళడం జరిగింది. అయితే మరి ఒక మాట ద్వారా దేవుడు పట్టుకొని నూతన జన్మ అనుభవానికి నాన్నగారు నడిపించారు. ఆ మాట ఏంటంటే, నాన్నగారి హృదయంలో ఒకే మాట దేవుడు మాట్లాడుతూ వచ్చారు, ఇఫ్ యు డై టుడే వాట్ హ్యాపెన్స్ టు యువర్ సోల్. నీవు ఈ దినమై చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు, నీ యొక్క ఆత్మ సంగతి ఏంటి అటువంటి మాట. ఇఫ్ యు డై టుడే, నువ్వు ఒకవేళ దినమై చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు అనేటువంటి మాట నాన్నగారిని ఎంతో ప్రశ్నించింది. అప్పుడు 1957 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖున నాన్నగారు సంపూర్ణంగా మరి నామకార్థ క్రైస్తత్వం నుండి బయటకు వచ్చి ఆత్మీయ సహవాసంలో హెబ్రోన్ సహవాసంలో నూతన జన్మ అనుభవంతో ఆత్మీయంగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు ఏప్రిల్ 24వ తారీఖు 1957 సంవత్సరంలో. అయితే మరి అలా డిగ్రీ చదువుతూ ఉండగా డిగ్రీ పూర్తయింది. అయితే తిరిగి మరి
1958 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున మరి మా అమ్మగారితో అనగా కెంపరత్నం గారు వారు మామిడూరికి చెందినటువంటి వారు, ఫిలిప్ గారికి ఒకతే కుమార్తె. అయితే వారు కూడా కొద్ది భూములకు వెళ్ళినటువంటి వారు, ఇంకా పంచబడినటువంటి వారు. కాబట్టి ఈయన కూడా డిగ్రీ చదువుతున్నాడు కనుక చక్కని గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న ఆశతో ఆ రీతిగా మరి వారికి వివాహం జరిగింది మా నాన్నగారితో అమ్మగారికి 1958 సంవత్సరంలో. అయితే మా తాత కూడా వారి ఆశ ఏంటంటే మా నాన్నగారిని అంటూ ఉండేవాడంట, నువ్వు ట్రాలీ ఎక్కాలి, నేను దానికి గెంటాలి, నిన్ను ట్రాలీ మీద కూర్చోబెట్టి గెంటాలి అనగా రైల్వే ట్రాక్లోకి 6 దినాల్లో ట్రాలీ మీద మరి సిగ్నల్ వెరిఫికేషన్, ట్రాక్ వెరిఫికేషన్ చేసేవారు. ఆ గెంటే పరిస్థితులు అని బట్టి నాన్నగారికి అది ఒక మంచి ఉద్యోగం అనుకొని ఆ ఉద్యోగానికి మా తాత జాయిన్ చేయాలని 10th క్లాస్కు చదివితే వస్తుంది ఉద్యోగం అని, అలాగే ఇంటర్మీడియట్ చదివితే ఆ ఉద్యోగం వస్తుందని, అలాగే తర్వాత డిగ్రీ చేస్తే నా ఉద్యోగం వస్తుంది చదువుతుంటే వచ్చారు. ఏదో రీతిగా మరి ఒక మంచి మరి స్థితిలో ఉంచాలని ఆశతో డిగ్రీ వరకు ఆ దినాల్లో మరి డిగ్రీ కాలేజీలో మంచి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, మంచి ఇంగ్లీష్ మాట్లాడడం ఉన్నటువంటి మంచి స్టూడెంట్గా మరి నాన్నగారు రాసినటువంటి ఆన్సర్ షీటు, ఆ డిగ్రీ ఎగ్జామ్స్లో ఆన్సర్ షీటు కళాశాల ఉన్న తరగతులన్నీ కూడా చూపిస్తూ ఉండేవారంట. ఈ హ్యాండ్ రైటింగ్ చూడండి ఇలా రాయాలని, అంత చక్కని హ్యాండ్ రైటింగ్, మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్తో ఆ దినాల్లో మరి 56, 57, 58 ప్రాంతాల్లో మరి డిగ్రీ చదివినటువంటి మరి నాన్నగారు దేవుడు ఆ రీతిగా సహాయపడుతూ వచ్చారు. అయితే వివాహం అయిన తర్వాత స్వస్థలం చిలకపాడు నుండి ఆ యొక్క మరి తణుకు ఆరాధన కొరకు సమీపంగా ఉన్న ప్రాంతం తణుకు కనుక ఆరాధనకు మా అమ్మగారు నాన్నగారు రైల్వే ట్రాక్ అమ్మట తణుకు మందిరానికి ఉదయకాలం బయలుదేరి ఆరాధనకు వస్తూ ఉండేవారు. అయితే అక్కడ సుందర్ సింగ్ గారు మరి దేవి సేవకుడిగా ఉన్నారు. భక్సింగ్ గారి సహవాసాల్లో భక్సింగ్ గారితో కలిసి, దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి పరిచయం చేస్తున్నటువంటి విధానం తణుకులో సుందర్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. అయితే ఆ మందిరానికి వస్తుండగా దేవుడు వస్తున్నారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆదివారం 1960 సంవత్సరంలో మరి ఏప్రిల్ 24వ తారీఖున ఆదివారం ప్రభుపాల దగ్గర నాన్నగారు సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. సంపూర్ణ సేవ సమర్పించుకున్న తర్వాత మరి సుందర్ సింగ్ గారు ఆ సాక్ష్యం అంతా విని మందిరానికి ఆహ్వానించినప్పుడు తణుకులో సుందర్ సింగ్ గారితో పాటు ఉండటానికి నాన్నగారు అమ్మగారు బయలుదేరి వచ్చారు. వారిద్దరు కూడా మరి ఒకడే కొడుకు, అలాగే ఇక్కడ చూస్తే ఒకతే కుమార్తె, కొద్ది గొప్ప ఉద్యోగం పాల్గొన్న పరిస్థితుల్లో చక్కని మరి వారు మంచి వస్త్రాలు అన్ని చక్కని సమృద్ధి అయినటువంటి భోజనం అన్నీ కలిగి ఉండి ఉంటా వచ్చారు. అయితే మందిరానికి వచ్చిన తర్వాత సేవకి సంపూర్ణంగా వచ్చిన తర్వాత మరి నాన్నగారు సంపూర్ణ సేవ సమర్పించుకున్న తర్వాత మా అమ్మగారు తండ్రి అనగా మా తాత ఒక ప్రభుత్వ ఆర్డర్ తీసుకొని వచ్చారు. బాబు ఇది వచ్చింది నీకోసమని. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగం నాన్నగారికి వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా నాన్నగారు ఆ లెటర్ తీసుకుని ఆర్డర్ తీసుకుని దాన్ని అప్పుడు అంతకుముందే సేవ సమర్పించుకున్న కారణం చేత దాన్ని చింపేశారు. చింపేసినప్పుడు అక్కడ ఎంతో శోధన బయలుదేరింది. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను, మరి సేవ చేసుకొని బతుకుతారా, ఎలాగా బతుకుతారు అని చెప్పి ఆ దినాల్లో సేవ అంటే ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు. విశ్వాసులు 10 మంది లోపు సంఖ్య ఉంటే గొప్ప, ఒక 5-6, 10 మంది ఉంటే గొప్ప సంఖ్య. అటువంటి చిన్న చిన్న సంఘాలు, పైగా హెబ్రోను దైవజనుడు భక్సింగ్ గారు పరిచర్య మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ప్రారంభ దినాలటువంటి స్థితి, సహవాసం అంటే మరి బహు తక్కువ మంది వచ్చేటువంటి పరిస్థితులు. దాన్ని బట్టి ఎంతో శోధన ఉన్నప్పటికీ కూడా మరి ఆ శోధన అంతట్లో కూడా నాన్నగారు అమ్మగారు నిలబడ్డారు. వెనుదిరిగి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళలేదు. సంపూర్ణ సేవా జీవితం 1960 సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున ప్రారంభించారు. అయితే అమ్మగారు 2001 జనవరి 12వ తారీఖున ప్రభువును నిద్రించారు. అలాగే నాన్నగారు కూడా 2007 మార్చి 31న నిద్రించారు. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం దాదాపు 50 సంవత్సరాల ఆత్మీయ సేవా జీవితం కాబట్టి చాలా సమయం పట్టవచ్చు. మరి ఓపికతో ఈ గొప్ప దైవజనుడు, మంచి సాక్ష్యం కలిగేటువంటి దైవజనుడి యొక్క సాక్ష్యం మీరు వినాలని
దీని ద్వారా అనేకులు ప్రస్తుత దినాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులకు, విశ్వాసులకు, అనేక మందికి మరి ఈ సాక్ష్యం ఎంతో తమ్ముడికి సంతానం. నాన్నగారి అమ్మగారికి వారికి మేము సేవలో పుట్టిన వారం, తమ్ముడికి సంతానం. వారిలో నేను ఐదో వాడిని. ముందు 3 అక్కలు ఉన్నారు, తర్వాత అన్నయ్య, 5వ వాడిని నేను. కాబట్టి నాకు తెలిసినవి నా అనుభవాలు కొంత అయి ఉండొచ్చు, కానీ ఉన్న వాటిలో మరి నేను మా అమ్మగారు, నాన్నగారి ద్వారా విన్న సాక్ష్యం అన్నీ కూడా మీతో పంచుకోవాలని ఎంతో ఆశతో ప్రభు ఇచ్చిన భారం మేరకు ముందుకు వస్తున్నాను. కాబట్టి మరి సేవకు వచ్చిన తర్వాత తణుకులో నాన్నగారితో పాటు ఆ దినాల్లో మరి సుందర్ సింగ్ గారుతో పాటు సాధు గారు, అలాగే ఫెడ్రిక్ గారు, జాన్సన్ గారు, వీరందరూ కూడా కుటుంబాలుగా అక్కడ తణుకు మందిరంలో ఉండేవారు. వారితో పాటు నిడదవోలులో సేవ చేసిన మరి శామ్యులను కూడా అప్పటికి వివాహం అవ్వలేదు, కానీ వారితో కలిసి మందిరంలో ఉండేవారు. అందరూ కలిసి ఉంటున్నప్పుడు మరి తణుకు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చక్కగా సువార్త చేస్తూ ఉండేవారు. అయితే మరి ఆ దినాల్లో ఆదివారం ఒక్కరోజే ఖచ్చితమైనటువంటి భోజనం. తిరిగి వారం అంతా కూడా మరి వారికి భోజన అవకాశాలు బహు తక్కువగా ఉండేవి. ఒక్కొక్కసారి 5 దినాలు కూడా 6 దినాలు కూడా భోజనం లేకుండానే గడిపేటువంటి పరిస్థితులు. అందుచేత ఆ దినాల్లో వారు సంపూర్ణంగా సమస్తం విడిచిపెట్టి సేవకు వచ్చారు. సేవకు వచ్చిన తర్వాత వారు ఏ తీర్మానంతో అయితే సేవకు వచ్చారో దానిలో మరి ఎంతో ఆకలి ఉన్నప్పటికీ, వారికి మరి ఆహారాలేమి, వస్త్రాలేమి ఇవన్నీ ఉన్నప్పటికీ, సరైన వసతి ఏర్పాట్లు ఏమీ లేకపోయినప్పటికీ, మరి ఆ దినాల్లో ఉన్న మందిరాలన్నీ కూడా తాటేకు పాకలే, గట్టి పాకలే అయినప్పటికీ, వర్షం వస్తే మరి అదంతా కూడా తడిసిపోయే పరిస్థితులే అయినప్పటికీ కూడా వారు భూమి మీద పరలోక సంతోషాన్ని అనుభవించినంతటి సంతోషంతో, అంత ఆత్మీయంగా, ఉజ్జీవంగా మరి తణుకు ఆధారం చేసుకుని సుందర్ సింగ్ గారితో పాటు ఉంటూ ఆ ప్రాంతాలంతా కూడా మరి సహవాసాల్ని విస్తరింపజేస్తూ వచ్చారు. అయితే వారంతా కలిసి ఉన్నారు అందరూ కూడా. అయితే ఆ సమయంలో మరి మా అమ్మగారు మొట్టమొదటిగా మరి మా పెద్ద గర్భం ధరించినప్పుడు, మరి మా అమ్మగారు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎంతో లేమి ఆ పరిస్థితుల్లో. అయితే పుట్టింది పెద్ద ఆమె, అయితే మరి ఎంతో జబ్బు చేసిందంట. ఆ దినాల్లో చనిపోద్దేమో అనుకున్నప్పుడు ఎంతో ప్రార్థన చేసినప్పుడు తిరిగి బాగు చేశారు. వారు మరి ఈ తమ్ముడిని కూడా మరి సేవా జీవితంలో ఉండి వీరి జన్మిస్తున్నప్పుడల్లా కూడా ప్రతి ప్రసవ దినాలప్పుడు కూడా ఎంతో శ్రమ పడతా మమ్మల్ని తమ్ముడిని కూడా కన్నారు మా అమ్మగారు. ప్రతి జన్మ కూడా ఆమెకు మరణం పడకల దాకా మరణం అంచుల దాకా తీసుకుని వచ్చిన పరిస్థితులే. ఎందుకంటే ఆ దినాల్లో మరి సరైన వసతి భోజనాలు ఏమీ లేవు. మరి ఎంతో ఆకలితో ఉంటూనే 7 నెలలైనా 8 నెలలైనా ఇంటి గర్భిణైనా తను తిరుగుతూ తన పనులు చేసుకుంటూ సేవ చేస్తూ మరి ఆకలి ఉన్నప్పుడు కూడా దాన్ని దిగమింగుకొని ఆర్థికమైన పరిస్థితులు కనుక ప్రస్తుత దినాలప్పుడు ఎంతో కష్టంగా కష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండేవారు. అతిగా మరి ఆ యొక్క సేవా జీవితం నడుస్తూ ఉంది తణుకులో. అయితే తిరిగి మరి చుట్టుప్రక్కల పరిచర్య విస్తరించినప్పుడు మొట్టమొదటిగా నాన్నగారిని, అమ్మగారిని, వారిని సుందర్ సింగ్ గారు ఆ యొక్క పిట్ల వేమవరంలో మొట్టమొదటి సేవ కుటుంబంగా పంపించారు. పిట్ల వేమవరంలో అప్పటికి ఉన్నటువంటి ఒక కుటుంబం కర్ణం గారు బిడ్డలు కర్ణం గారు చేస్తూ ఉండేవారు. అయినా ఆ కుటుంబం అక్కడ ఉండేది. వారి కొరకు పిట్ల వేమవరానికి నాన్నగారు, అమ్మగారు మొట్టమొదటిగా కుటుంబంగా సేవ చేయడానికి ఆ స్థలానికి సుందర్ సింగ్ గారి చేత పంపించబడ్డారు. అయితే అక్కడ మరి దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం కర్ణం గారు బిడ్డలు అంటాం. ఇప్పటికీ కూడా మాతో సహవాసంగా ఉన్నారు. అది ఆ రీతిగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క దేవుడు కుటుంబాన్ని నిలబెడతా వచ్చారు. పిట్ల వేమవరంలో కొంతకాలం సేవ చేసిన తర్వాత రికాండవెల్లి, అలాగే వడ్డూరు, అలాగే మార్టేరు ఈ ప్రాంతాల్లో మరి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు సిద్ధంగా ఉంటూ ఆ స్థలాలకు వెళ్ళటం, ఆ స్థలాల్లో ఉంచబడిన సమయం అంతా సంపూర్ణంగా సేవ చేయడం. ఆ దినాల్లో ముందుగా చెప్పినట్లుగా ఒక దినమే భోజనం అయినప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. అదే తిరిగి మరి గజ్రం అనే స్థలానికి పంపించబడ్డారు. అయితే ఆ సమయంలో దైవజనుడు మార్టిన్ గారు ఆయన రాజమండ్రిలో సేవ చేస్తూ ఉండేవారు హౌస్ ఆఫీసులో. సుందర్ సింగ్ గారు
దగ్గర కొంతకాలం సేవ చేసిన తర్వాత దిల్బాగ్ సింగ్ గారు మార్టిన్ గారు కలిపి మరి నాన్నగారు ఇంగ్లీషు తర్జుమా చేయగలరు, చదువుకున్నారు కనుక మరి మార్టిన్ గారు మరి నాతో సహవాసంగా ఉండటానికి నాతో ఉండాలి విషయాన్ని పంపించమన్నప్పుడు సుందర్ సింగ్ గారు కూడా సంతోషంగా నాన్నగారిని దైవజనుడు మార్టిన్ గారికి అప్పగించినప్పుడు అక్కడ నుండి మార్టిన్ గారు ఎక్కడికంటే అక్కడికి వెళ్తా మార్టిన్ గారికి సహకారుగా ఉంటూ దైవజనుడు మార్టిన్ గారితో మరి సేవ పరిచయం చేయడం జరిగింది. గజ్జరంలో దాదాపు 20 సంవత్సరాలు సేవ చేశారు. అయితే మరి గజ్జరా నుండి మరి నిడదవోలు వెళ్ళడం, తిరిగి గజ్జరా నుండి కొవ్వూరు రావడం, మళ్ళీ గజ్జరా నుండి మళ్ళీ నర్సీపట్నం వెళ్ళడం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గజ్జరంలో అప్పుడు ఉన్నటువంటి మరి బలమైన విశ్వాసి మరి మార్ని జగ్గారావు గారు, ఆయన పేరే అబ్రహాం గారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నాన్నగారు వారి సేవ వారి సాక్ష్యం నచ్చి మా సేవకుడిని మా దగ్గరికి పంపించేయండి అని చెప్పి మన మార్టిన్ గారిని అడగడం, తిరిగి మరి గజ్జరం దాదాపు 20 సంవత్సరాలు ఆ గజ్జరంలో సేవ చేయడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చారు. అయితే అక్కడ మరి ఉన్న కుటుంబాలు గజ్జరంలో కూడా మరి అబ్రహాం గారు, మార్ని జగ్గారావు గారు, వారి సంతానం అంతా కూడా మరి ఎంతో కలిసి మేము మా కుటుంబం కలిసి ఉండేవాళ్ళం. అలాగే మరి అబ్బేజ్ గారి కుటుంబం, అక్కడ ఉన్నటువంటి దేవదాస్ గారి కుటుంబాన్ని కొంతమంది విశ్వాసులు మందిరం చుట్టూ ఉంటా తొమ్మిదారి సహకారం కూడా గజ్జరంలో కూడా విరివిగా పరిచయం జరిగింది. గజ్జరం ఆధారం చేసుకుని ఎంతో సేవ జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు దైవజనుడు భక్సింగ్ గారు కూడా అనేక సార్లు రావడం, అక్కడ ప్రత్యేక కొడుకులు కలిగి ఉండడం. అంతేకాదు మరి వివాహం ఏదైనా సిద్ధమైనా దైవజనుడు భక్సింగ్ గారిని పిలిచి వివాహం చేయించడం. అప్పట్లో జగ్గారావు గారు, అబ్రహాం గారు పెద్ద కుమార్తె శారక్క వారి వివాహం కోసం ఎంతో, ఎందుకంటే అన్ని కుటుంబాల నుంచి వచ్చారు దేవుని బిడ్డలుగా, ఆ కుమార్తె కోసం ఎంతో మరి నాన్నగారు అబ్రహాం గారు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చక్కని మరి సహాయాన్ని అందించినప్పుడు ఆ వివాహం నిశ్చితమైనప్పుడు దైవజనుడు భక్సింగ్ గారికి ఉత్తరం రాయగానే డేట్ ఇచ్చి వచ్చి వివాహం చేసిన పరిస్థితులు గజ్జరం. ఆ రీతిగా గజ్జరం ఆధారం చేసుకుని మరి గోపురం, దండపూడి, జగన్నాథపురం, పంకువరగూడెం, పెద్దాపురం, మరి వాదాలగుంట, తిరుడుమెట్ట ఈ ప్రాంతాలన్నీ కూడా మరి ప్రాజెక్ట్ చేస్తూ వచ్చారు నాన్నగారు. జీల్ మిల్ వరకు వెళ్తూ ఉండేవాడు నైట్ మీటింగ్స్కి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి ఆ యొక్క నైటు గ్యాస్ లైట్ వెలిగించుకొని నడుచుకుంటూ వెళ్ళడం, గ్యాస్ లైట్ వెలుగులో తిరిగి నడుచుకుంటూ రావడం. ఈ రీతిగా సేవా పరిచయ గజ్జరంలో విస్తృతంగా జరిగింది. మరి ఎంత చక్కగా సంతోషంగా దినాలు ఉంటా ఉండేవి. అయితే ఆ రీతిగా మరి గజ్జరం నుంచి తిరిగి కొవ్వూరు వచ్చినప్పుడు, కొవ్వూరులో అంతకుముందే 73 సంవత్సరంలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత తిరిగి మరి 89 సంవత్సరంలో తిరిగి కొవ్వూరు వచ్చారు. అయితే మరి ఒక్క పుట్టుక గురించి చెప్పినప్పుడు మేము కొంతకాలం మరి నర్సీపట్నంలో ఉన్నాం. నర్సీపట్నంలో ఉన్నది మరి 9 నెలల లోపే. అయితే అక్కడ మరి నర్సీపట్నం వస్తున్నారు అనగానే అక్కడ వారు అనుకున్నారంటే విశ్వాసులు, ఆ ఎలీషా గారు వస్తున్నారంట, దాదాపు ఆయనకి మరి 10 మంది అంట వారు కలిసి దాదాపుగా మరి మేము 6 సంతానం, 2 యనమండరు కలిసి నాన్నగారు అమ్మగారితో మరి యనమండరు కలిసి నర్సీపట్నం వెళ్ళాం. వాళ్ళు అనుకున్నారంటే మన సంఘం అంతా చూస్తే 5-6 మంది ఉన్నారు, వచ్చి సేవకుల కుటుంబం 80 మంది సంఖ్య అంటే ఈ రీతిగా వారిని నడిపిస్తాడు, మరి ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు మన మనిషికి అని చెప్పి వారు ఎంతో ఆందోళన పడ్డారంట. అయితే మరి మేము ఒక నర్సీపట్నం వెళ్ళినప్పుడు, నేను అప్పటికి గజ్జరంలో పుట్టాను కనుక నాకు తెలుసు నర్సీపట్నంలో మరి మేము స్కూల్కి కొంత నడిచి వెళ్తూ ఉండేవాళ్ళం. నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నర్సీపట్నంలో మరి తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళం. అయితే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళా ఉండేవాళ్ళం. ఆ దినాల్లో ఇప్పట్లాగే మధ్యాహ్నం భోజన పథకాలు ఏమీ లేవు. అందుచేత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండేవారేమో. మరి మా పరిస్థితి అయితే నాకు బాగా గుర్తు. ఆ నీళ్లు ఉండేవి కుండలో, ఆ మంచినీళ్ళు తాగడం, గ్లాసులు, చాలా సంతోషంగా తిరిగి స్కూల్కి వెళ్ళిపోవడమే. అలా జరుగుతుండగా ఉదయాన 2-3 రోజుల నుంచి ఆహారం లేక కళ్ళు తిరిగి పడిపోయింది. స్కూల్లో 1వ తరగతిలో తరపడిపోతే ఆ తర్వాత ఇంకేమీ తెలియదు. పిల్లలందరితో పాటు సంతోషంగా ఆడుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆకలితో ఆహారం లేక ఆ నీరసానికి పడిపోయాను. నాకు బాగా గుర్తు. నర్సీపట్నంలో దాదాపు 3 మాసాల పైన మరి గట్టిగా ఉపవాసం అయినప్పటికి కూడా ఉదయకాలం కుటుంబ ప్రార్థన, రాత్రి కుటుంబ ప్రార్థన,
మరి మేము అందరితో కూడా ప్రార్థన చేయించేవారు. సెలవు దినం ఎక్కువ సమయం దేవుని వాక్యంలో ప్రార్థనలు నడిపిస్తూ ఉండేవారు. మరి నాకు బాల్య దినాలు అప్పుడు ఆకలితో మేము ఉంటే, మేము చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఏదైనా పంపిస్తే అది మేము మా ముందుగా మా చిన్నపిల్లలకి పెట్టి మా అమ్మగారు నాన్నగారు మా పిల్లవాళ్ళు ఉపవాసంతో ఉండేవారు. ఉదయం నాకు బాగా గుర్తు, మంచి ఆకలితో ఉన్న మేమందరం కూడా మా అందరం పక్కనే ఒక ఆంజనేయుల కుటుంబం ఎంతో సంతోషంగా మాతో ఉండేవారు. వారు ఆంజనేయులు ఒక పండుగ దినం వచ్చింది, నాకు ఏ పండుగ నాకు అంత తెలియదు, కానీ పండుగ దినం వచ్చినప్పుడు వారు చక్కగా సంతోషంగా పాస్టర్ గారు పిల్లలతో ఉన్నారని చెప్పి ముందుగా నాకు బాగా గుర్తు, ఆ బేసిన్ నిండా బూర్లు, గారెలు, ఇంకా కొంచెం పాయసం ఏదో సిద్ధపరిచి పాస్టర్ గారిని పిలిచి గోడ నుంచి అందించారు. మా అమ్మగారు అడిగిన ప్రశ్న ఒకటే, అమ్మ ఈ దినము పండగ కదా అన్నారు. అవునండి. అయితే నేను పూజలు ఏమీ చేయలేదు, ముందుగానే మీరు ఇలా తినరని చెప్పి మీకు ముందుగానే సిద్ధపరిచి మీకు ఇస్తున్నామమ్మా అంటే, వాస్తవాన్ని చిన్నపిల్లలతో అందరూ ఆకలితో ఉన్నాం, ఆ విషయం మా అమ్మగారు నాన్నగారికి కూడా తెలుసు. అయినప్పుడు కూడా నిస్సంకోచంగా, అమ్మ మీకు ప్రేమ ఉంటే ఇంకో రోజు ఇవ్వండి, ఇది పండుగ దినం కనుక మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఈ పదార్థాలు చేశారు కనుక మేము తినకూడదు అని చెప్పి ఆ గోడ మీద నుంచి దింపబడినటువంటి బేసును తిరిగి 10 నిమిషాలు వెనక్కి ఇచ్చేశారు. నేను ఆ సందర్భాన్ని కళ్ళారా చూశాను. నేను చూసినప్పుడు వేడి పదార్థాలు చూసినప్పుడు ఉన్నటువంటి ఆకలి పరిస్థితిని బట్టి ఆశపడ్డాం. కానీ తిరిగి ఇచ్చేసినప్పుడు దిగులు పడిన మమ్మల్ని తిరిగి కూర్చోబెట్టి, నాన్న మనం తినకూడదు, ఇది పండుగ దినం అని చెప్పి మమ్మల్ని తిరిగి వాక్యం ద్వారా బలపరుస్తూ ఉండేవారు. ప్రభు మనకు సహాయం చేస్తాడని. అది నాకు బాగా నాన్నగారు అమ్మగారి సేవ జీవితంలో ఆకలితో అలపడించిన దినాలు నేను చూసింది నర్సీపట్నంలోనే. ఒక సందర్భంలో దాదాపు ఒక వారం 10 రోజులు ముసురు. ఆ ముసురులో మేము ఒక దేహం వెలిగించడానికి నూనె గుడ్డు కూడా లేదు. అయితే వెలుగులో ఉండగా వాక్యం చదువుకుంటా ప్రార్థన చేస్తా ఆ ముసురులో, అలాగే ఒక ఎక్కడ వర్షం పడుతుంటే అక్కడ బేసిని పట్టుకుంటా ఉన్న దాకలు అవి పెడతా, అలా మేము తడవకుండా మందిరంలో మమ్మల్ని చూస్తా కన్నీటి ప్రార్థనతో నాన్నగారు అమ్మగారు ఉంటూ ఉండేవారు. అయితే 3 దినాలు అయిపోయింది. ఆ దినాలు నర్సీపట్నంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఆ కుటుంబాలు మరి గాపిల్ రాజు గారి కుటుంబం, సోమసుందరం గారి కుటుంబం, అలాగే మరి మాకు బాగా ఆ దినాల్లో సుభాషణక్క, గ్లోరక్క వారు. అయితే మరి సుభాషణక్క మరి ఇంకా ఒక పెద్ద ఆంటీ ఎదురు బయలుదేరి 3 రోజులు అయిపోయింది, ముసురు తగ్గలేదు. సేవకుడు చిన్నపిల్లలతో ఉన్నాడు, ఏం తిన్నాడు ఏంటో అని. కిరసనాయిలు, మరి ఆ స్టవ్ సంబంధించి వంట చేసుకోవడానికి, అలాగే బియ్యం, పప్పులు ఇవన్నీ సిద్ధం చేసుకుని వర్షాన్ని రిక్షాలు వేసుకొని 3 దినాల అనంతరం 4వ దినాన మందిరానికి తీసుకొచ్చి ఆ వర్షంలోనే ఇచ్చారు. అప్పుడు ఎంతగానో మేము అందరం స్తుతించి పదార్థాలు మరి దేవునికి స్తుతి చెల్లించి తీసుకోవడం జరిగింది. అయితే నాన్నగారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, దాదాపు 3 నెలల పైన కఠినమైనటువంటి మరి ఆ యొక్క ఆకలి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాం. అయితే తిరిగి ఆ శోధనలో నేను కుటుంబంగా బిడ్డలతో నిలబడినప్పుడు ఆ 4వ నెల నుంచి అద్భుతంగా ప్రతి దినము వారానికి ఒకటైనా మనీ ఆర్డర్ అందుకుంటూ ఉండేవాడిని అని గొప్ప సాక్ష్యం చెప్తూ ఉండేవారు. ఆ రీతిగా దేవుడు మరి ఆయా స్థలాల నుండి మరి చిన్న కుటుంబం, చిన్న సంఘంలో దైవజనుడు ఎలీషా గారు సేవ చేస్తున్నారని చెప్పి ఆయా స్థలాల నుంచి మరి దేవుడు ఎలాగ ప్రేరేపించి ఎవరితో పంపించారో తెలియదు, కానీ నాన్నగారు అనేవారు మనీ ఆర్డర్ వెనకాల మనీ ఆర్డర్ అంటుకుంటూ ఉండేవారు. ఆ రీతిగా మరి నర్సీపట్నంలో దాదాపు 9 నెలలు సేవ పరిచయం చేసినప్పుడు ఆ గత మరి ఆఖరు 4-5 నెలలు కూడా సమృద్ధి అనే దేవుడు నడిపించాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ గజ్జరం తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బిడ్డలు మరి గాబుల్ రిజర్ కుటుంబం కానీ, సంవత్సరం గారి కుటుంబం కానీ వారి ఈవేళ కూడా వారు విడిచిపెట్టలేదు. వారి ఆ రీతిగానే మరి సావాసంలో మరి అలాగే మమ్మల్ని కూడా దర్శిస్తూ ఉన్నారు. గ్లోరక్క, సుభాష్ నక్క వీరందరూ కూడా. అలాగే మరి నిడదవోలులో సేవ చేస్తున్నప్పుడు
మరి నాకైతే బాల్యదినాలు బాగా గుర్తు. ఆ దినాల్లో మాకు గజ్ర ఈ ప్రాంతాల్లో జగ్గారావు గారు, అబ్రహాం గారి కుటుంబం, వారితో పాటు మరి కొంచెం ముందుగా అనుకుంటా మరి చార్లెస్ గారు చాగల్లో ఉంటా ఉండేవారు. నాన్నగారు నిడదవోలులో ఉండగా చాగల్లో మరి చార్లెస్ గారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని అక్కడ కూడా సేవ జరిగించి అక్కడ కూడా సంఘాన్ని స్థాపించారు. దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని ప్రభునామలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మరి చార్లెస్ గారు, ఇస్తేరమ్మ గారు, మరి మా అమ్మగారు, మరి మాకు బంధుమిత్రులతో సంబంధం లేదు, వీరు ఒక్కరే వారు ఒక్కరే కాబట్టి రక్త సంబంధికులు మాకు పరిచయ వస్తువులు ఎవరూ లేరు. దేవుని ఇంట్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలే మా బంధువులుగా ఒక కుటుంబంగా మా బాల్య దినాల నుండి మా అమ్మగారు నాన్నగారు అలాగే మాకు మరి చూపిస్తూ వచ్చారు. వారే బంధువులుగా వారితోనే మేము కూడా అటువంటి ప్రేమను పొందుతూ ఉన్నాం. అలాగే చాగల్లో చార్లెస్ తాత గారు, అమ్మమ్మ గారని మాకు ఇస్తరమ్మ గారు, అమ్మమ్మ గారని ఒక కుటుంబాన్ని మా అమ్మగారు మాకు చిన్నప్పటి నుంచి పిలవడానికి అలవాటు చేశారు. అలాగే వారు కూడా ఆ కుటుంబ బిడ్డలు కూడా ఇప్పటికీ మాతో సహవాసంలో ఉన్నారు. చార్లెస్ తాత గారు అయితే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి, మేము నర్సీపట్నం వెళ్ళినప్పుడు మొట్టమొదట మమ్మల్ని ఎలా ఉన్నామని మరి చాగల నుండి బయలుదేరి వచ్చి దర్శించి మాతో ఉన్నటువంటి ఆయన చార్లెస్ తాత గారు. అలా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు ఉంటా ఉండేవారు. వారు ఆ కుటుంబం కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరిస్తూ వచ్చింది. అలాగే నిడదవోలులో కొంతమంది బిడ్డలు బిడ్డలు ఈ వేళ కూడా సహవాసంలో మాతో ఉన్నారు. అలాగే మరి చూసినప్పుడు తిరిగి ఊర్లో కూడా చాలా కాలం దేవుడు సేవ పరిచయం చేయడానికి నాన్నగారిని పంపించారు. మరి 89 సంవత్సరాలకు ఊరు వచ్చినప్పుడు ఊర్లో కూడా మరి 30 మంది సంఘమే. అయితే మరి ఊర్లో కూడా వచ్చినప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితులే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము కొవ్వూరు వచ్చేసరికి పెద్దక్క వివాహం అయింది, తనకు బిడ్డలు బయలుదేరుతున్నారు, పురుళ్ళని కొవ్వూరులేని మేము తిరిగి యనమండ్రు మిగిలిన వారు ఉన్నాం. నాన్నగారు అమ్మగారు మేము అందరం పెద్ద కుటుంబాన్ని. మరి అక్కడ ఉన్నటువంటి అప్పటికి కొవ్వూరులో ఉన్నటువంటి సంఘ పెద్దలు అనంగపాల్ గారి కుటుంబం కానీ, మరి యాహాను గారు, వారు మరి ముందుగా 73లో కొవ్వూరులో ఉన్నప్పుడు కూడా పరిచయం కుటుంబం ఆకులి యాహాను గారు వారి కుటుంబం. అలాగే మరి సామంజన్ గారు కానీ, విజయరావు గారు మరి వారి కుటుంబం కానీ, సుదర్శన్ వీరందరూ కూడా అప్పుడు మమ్మల్ని కొవ్వూరులో వచ్చినప్పుడు 89 సంవత్సరాలు ఎంతో ఆదరించి మమ్మల్ని కొవ్వూరు రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నేను మరి 9th క్లాస్కి జాయిన్ అయ్యాను కొవ్వూరు వచ్చి. అయితే అప్పుడు కూడా చిన్న సంఘము, మరి ఉండటానికి కూడా సరైన వసతి ఏర్పాటు లేని పరిస్థితుల్లో చిన్న మందిరం పరిస్థితుల్లో కూడా ఎంతో ప్రయాస ఇక్కడ సేవ పరిచయం జరిగినప్పుడు మరి సంఘం విస్తరించబడింది. పెద్ద ప్రార్థనా మందిరంలో కొవ్వూరులో ఫస్ట్ నామకరణ మందిరంలో నాన్నగారు ఎంతకాలం పరిచయం చేసి దాదాపు 300 మంది పైగా విశ్వాసులు సంఘం విస్తరించబడింది. సేవ పరిచయం జరుగుతూ ఉన్న దినాల్లో తిరిగి చిన్న శోధన బయలుదేరడం ద్వారా తిరిగి మరి 1997 సంవత్సరంలో రెహబోతు ప్రార్థనా మందిరం అద్దె గృహంలో నిద్ర లేదు. మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు కూడా కంటిని నిద్రపోవడం నేను చూడలేదు. మరి దాదాపు 2:30-3 గంటలకు నాన్నగారు ఎక్కువనే లేచి అందరి కొరకు పేరు పేరున గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన మరి మంచి ప్రార్థనాపరుడు. అపోస్తల కార్యంలో మరి మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు గురించి దేవుడు మాట్లాడిన తర్వాత ఒక మాట మనం చూస్తాం. అక్కడ అపోస్తల కార్యంలో 11వ అధ్యాయంలో అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము అపోస్తల కార్యం 9వ అధ్యాయం 11వ వచనంలో ఆఖరి మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ రీతికి ఎప్పుడు కూడా నాన్నగారు ఆయనకు తెలిసిన కొన్ని ఒకటి ప్రార్థన చేయడం, నమ్మకంగా పట్టుదలతో విసుగక మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నాన్నగారి జీవితంలో నేను చూశాను. కుమారుడుగా నేను చెప్తున్నాను సాక్ష్యం. ఆయన మంచి ప్రార్థనాపరుడు, ప్రభుతో ఎప్పుడో పోరాడుతూ ఉండేవారు. అదే రీతిగా ఆయన చక్కని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండేవారు అన్ని విషయాల్లో. మరి ఈ దినాల్లో మరి ఆయన చూస్తే మంచి ప్రేమ కలిగినటువంటి వాడు. మరి క్రీస్తు ప్రేమను గురించి, మన పితరుల విశ్వాసం గురించి, సాక్ష్యం గురించి ఈ 3 మాటలు చాలా గంభీరమైనవి. ప్రేమ, విశ్వాసము, సాక్ష్యము.
ప్రభుబిడ్డలంగా మనందరికీ ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైంది. నాన్నగారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాట తూచ తప్పకుండా చేసినటువంటి ఆయన జీవితంలో మరి ముందుగా మరి ఆహారం లేకుండా ఉన్నటువంటి పేదలైనటువంటి విశ్వాసులు కానీ, ఆయన సేవ చేస్తున్న పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మరి లెప్రసీ పీపుల్ ఈ రీతిగా మరి అడుక్కొని వారు వీరందరి కొరకు ఎంతో ప్రయాసపడతా ఉండేవారు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ముందుగా దాని చిల్లర మార్చి వారందరూ కూడా పంచి పెట్టి వస్తూ ఉండేవారు. రీతిగా మంచి ప్రేమ కలిగినటువంటి వారు మమ్మల్ని తమ్ముడిని మా బిడ్డల్ని ఆయన కడుపున పుట్టిన బిడ్డల్ని ఎలా ప్రేమించారో సహపాఠి విశ్వాసుల్ని ఇరుగు పొరుగు కూడా ప్రేమిస్తూ ఉండేవారు. రెండో చూస్తే మంచి విశ్వాసి ఆయన విశ్వాసాన్ని పొదమట్టు కాపాడుకున్నారు. తర్వాత చూస్తే మరి ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు. ఆయన సేవ చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే ఆయన తక్కువ సంఖ్య, అంటే మా కుటుంబం ఎంతమంది సభ్యులమో అంతే సంఖ్య కలిగినటువంటి సభ్యుల మధ్య సేవ, లేకపోతే విద్యలేని పామరులు, వ్యవసాయ కూలీలు. ఒక చోట మా అమ్మగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, ఒక చోట ఒక సంఘబద్ధ ఉండేవారంట. ఒక చోట సేవ చేస్తున్నప్పుడు రాస్తాలో నేను మరి పర్టికులర్గా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. అయితే అక్కడ ఆయన మందిరం ఆనుకుని ఉండేవాడు. అయితే ఆయన ఎటువంటి పరిస్థితి అంటే మరి ఒక 2 రూపాయలు ఇచ్చి ఏదైనా సరుకులు తేవాలంటే, అన్న ఈ 10 పైసలు ఈ చింతపండుకి, ఈ పావల ఈ ఉప్పుకి, ఈ పావల దీనికి, ఈ పావల దీనికని అరచేయి ఇలా చాపితే అరచేతిలో దేని డబ్బులు దానికి అలాగా పెట్టమనేవాడంట. ఎందుకంటే ఆయనకి మర్చిపోతాడు కాబట్టి. అరచేతిలో అన్న ఈ పావల దీనికి, ఎందుకంటే ఉల్లిపాయలకి, ఇది దీనికైనా సరుకులు దాని డబ్బులు ఇలా అరచేతిలో పెట్టమని అరచేయి ఎలా పెట్టుకుని వెళ్ళేవాడంట. అయితే అదినాల్లో ఆ మందిరాన్ని నుంచి షాప్కి వెళ్ళడానికి ఒక కాలువ మీద ఉన్నటువంటి దొంగలు వేస్తూ ఉండేవారు. కాలువ దాటి వెళ్ళాలి. పొరపాటున ఆ కాలువ దాటేటప్పుడు ఈ చెయ్యి ఇలా ముడిచిపెడితే కనుక ఇలా పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు డబ్బులు, దీనికని, ఎందుకని విజిలేని పాముడు కనుక. అప్పుడు అది ఎప్పుడైతే చెయ్యిలాగా ముడిచిపడిందో మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి అక్కయ్య గారు నేను కాలువ దాటేటప్పుడు ఇలా కలిసికునే డబ్బులు మళ్ళీ పెట్టండి అని మళ్ళీ అలాగే పెట్టించుకొని వెళ్ళి సరుకులు తెచ్చి ఇచ్చేవాడంట. అటువంటి ప్రజల మధ్యలో నాన్నగారు అమ్మగారు సేవ చేశారు. మరి రాయకొట్టుకు వెళ్ళి ఉదయకాలం మరి గజనంలో దేవదాస్ గారు ఉండేవారు. రాయకొట్టుకు వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఆయనతో పాటు పనికి వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చి మందిరం చూపించి మందిరాన్ని నడిపిస్తూ ఉండేవారు. అటువంటి వారి మధ్య ఎక్కువగా పరిచయం చేస్తూ ఉండి వారి దేవుని ప్రేమ చూపిస్తూ వచ్చారు. చూసినట్లయితే వారు ఆ విధంగా మరి కంటి నిండా నిద్ర లేని పరిస్థితులు, సరైన ఆహారం లేని పరిస్థితులు, వసతులు లేని పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకనే వెళ్ళాలి. మాకు కూడా గుర్తే రాత్రులు తిరిగి మీటింగ్ అయిపోయిన తర్వాత నిద్రమొత్తం వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఇప్పటిలాగా సిమెంట్ తారు రోడ్లు లేవు, ఆ దినాల్లో కంకర రోడ్లు, ఆ రాళ్ళు తగిలి మాకు ఆ గోల్డ్ కూడా లేసిపోతూ ఉండేది కాళ్ళకి. ఆ రీతిగా మేము తిరిగి నడిచి వస్తూ ఉండేవాళ్ళం. చాలాసార్లు ఆ రీతిగానే రాత్రి మీటింగ్స్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. అటువంటి దినాల్లో కొద్దిమంది విశ్వాసులు, కొద్దిపాటి మరి ప్రభు సేవ మరి సమర్పణ కలిగినటువంటి వారి మధ్యలో గంభీరంగా వారు ఆత్మీయమైనటువంటి సేవ జరిగిస్తూ వచ్చారు. మరి దైవజనుడు బక్సింగ్ గారుతో కలిసి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉండేవారు. మరి సొసైటీ హెబ్రోన్లో సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు మరి నాన్నగారిని కూడా ఒక సభ్యునిగా దైవజనుడు బక్సింగ్ గారు ఏర్పాటు చేయడానికి, సొసైటీ మెంబర్గా ఉంచుకోవడానికి దేవుడు ఆ రీతిగా నాన్నగారిని నడిపిస్తూ వచ్చారు. మరి దైవజనుడు మార్టిన్ గారు కూడా ఎంతో నమ్మకంగా, మరి మార్టిన్ గారు కూడా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించి మరి ఆయనతో కలిసి సేవ చేయడానికి నాన్నగారికి ఎంతో సహవాసాన్ని ఇచ్చారు. మార్టిన్ గారు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని నాన్నగారి గురించి నాకు స్వయంగా చెప్పారు. ఏంటంటే మీ నాయన చాలా మంచివాడు, మంచి విశ్వాసపడు. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది సేవకులు నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. అయితే ఎక్కడికి వెళ్ళను అని అనకుండా వెళ్ళింది మీ నాన్నగారు ఒక్కలే. అది 6 నెలల్లో ట్రాన్స్ఫర్ అయినా, 9 నెలల్లో ట్రాన్స్ఫర్ అయినా, ఎప్పుడైనా సరే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే వెంటనే సర్దుకొని వెళ్ళిపోయింది. మరి మరో మాట మాట్లాడింది మీ నాయన ఒకడే అని చక్కని సాక్ష్యం దైవజనుడు మార్టిన్ గారు కూడా చెప్పడం జరిగింది నాతో. ఆయన కూడా మరి దైవజనుడు మార్టిన్ గారి కుటుంబం కూడా మరి ఎంతగానో మేము కలిసి ఉన్నాం. మరి దైవజనుడు మార్టిన్ గారి దగ్గర మేము కూడా ఎన్నో నేర్చుకున్నాం. మా బాల్య దినాల నుండి కూడా
ఆయనే నాకు కూడా బాప్తిస్మం ఇచ్చారు. ఆ రీతిగా మరి ఎంతోమంది హెబ్రోను సహవాసంలో మరి ఆ దినాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు ఊరి పేరు సేవకుని పేరు కలిసి చెప్తూ ఉండేవారు. ఆ దినాల్లో గుంటూరు సోమరాజు గారు, బెజవాడ బెంజమిన్ గారు, ఖమ్మం తిమోతి గారు, కాజిపేట కురియన్ గారు, ఆ రీతిగా మరి మరి కర్నూలు అరవిందం గారు, ఈ రీతిగా కొంతమంది సేవకులు ఎక్కువగా ఆ పరిచయం. అలాగే ఆ వారిలాగే మా నాన్నగారిని కూడా గజ్జల ఎలీషా గారు అని అంటూ ఉండేవారు. ఆ రీతిగా ఆ దినాల్లో ఉన్నటువంటి హెబ్రోను అనుబంధంగా ఉన్నటువంటి పరిచర్య, అలాగే ఫిలిప్ గారికి కానీ, కోషి గారు కానీ, మరి మరి అగస్టిన్ గారు, వీరందరితో కూడా సుపరిచితంగా ఉంటూ నాన్నగారు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దైవజన భక్సింగ్ గారితో కలిసి మరి దాదాపు 47 సంవత్సరాలు సేవ చేయడానికి, నమ్మకంగా వారి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడి నడిపించారు. చూసినట్లయితే మరి ఆ యొక్క 1996 మరి 96 సంవత్సరం నుండి మరి దైవజనుడు మరి యాండ్రూస్ గారు, అలాగే పిఠాపురం కాలేబ్ గారు, రాజమండ్రిలో ఉన్నటువంటి అలాగే మరి శుభరాజ్ గారు, అలాగే 98వ ప్రాంతం నుండి మరి విశాఖపట్నం వాస్తవ్యులు మరి విజయప్రసాద్ గారు, వారు కూడా అందరూ వచ్చి అందరూ వచ్చి మమ్మల్ని ఎంతో ఆదరించి మా మధ్య నాన్నగారితో కలిసి ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉండేవారు. అది అంతకుముందు కూడా మరి జేసీరావు అంకులు, ఆయన కూడా దాదాపు 3 సంవత్సరాలు క్రమంగా మరి మేము బెతస్థలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి మరి నాన్నగారితో కలిసి ఈ ప్రాంతాల్లో సువార్త పరిచయం చేస్తూ ఉండేవారు. ఎంతో చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు జేసీరావు అంకులు. ఆయన కూడా చాలాసార్లు ఆయన సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పినా సరే, జేసీరావు అంకులు సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పినా సరే నాన్నగారి గురించి చెప్పకుండా మానరు. ఎందుకంటే మరి ఆ దినాల్లో మీటింగ్ అనంతరం నాన్నగారు మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ మేరకు సంఘములు ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికే ఆయన యొక్క సేవకు పిలుపుకు సూచనగా జేసీరావు అంకులు కూడా సేవకు సమర్పించుకున్నారని అనేకసార్లు ఆయన చెప్తూ ఉంటారు. ఆయన మాటల్లోనే మరి మీరు కూడా ఒకసారి మరి సమయంలో కొవ్వూరు అక్కడ పరిచర్య కొరకు వెళ్ళాలి. లాస్ట్ మీటింగ్ చివరి కూడిక I was giving the word దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. and then after the meeting word was over, I sat down to pray. మరి వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కూర్చున్నాను, ప్రార్థన చేద్దాం. I was praying within myself. నాలో నేను ప్రార్థిస్తూ and ఉన్నాను. Elisha was giving announcements. మరి ఎలీషా అక్కడ దైవ సేవకుడు కొన్ని ప్రకటనలు చేస్తా ఉన్నాడు. At that time he said Elisha is a wonderful servant of God, he is a wonderful translator also. మరి ఎలీషా కొవ్వూరులో మంచి సేవకుడు, తర్వాత చక్కగా తర్జుమా కూడా బాగా చేస్తాడు ఆయన. So he was announcing like this. మరి ఇలాగ ప్రకటన చేస్తున్నాడు. Brother was giving the word. మరి జయశ్రీరావు గారు మంచి వాక్యం చెప్తా ఉన్నాడు. I felt when he is speaking the word, when he is giving word with so much of concern and seriousness, how come he is still working? Why can't he resign and serve the Lord? He said. మరి ఎలీషా ప్రకటన చేస్తున్నాడు కదా, ఈ అన్న జయశ్రీరావు అన్న ఎంతో భారభరితంగా, ఎంతో భారంతో, వేదనతో వాక్యం చెబుతూ ఉన్నాడు. నాకు అనిపిస్తా ఉంది ఆయన ఉద్యోగం ఇంకెందుకు ఉద్యోగం చేస్తున్నట్టు, ఉద్యోగం మానేసి సేవకు వస్తే ఎంత బాగుంటుందని చెప్పి ప్రకటన చేసి అనేసాడు. I got shocked. నేను ఒక్కసారి షాక్. I never told him that I had burden to serve the Lord. నేను ఎన్నడూ కూడా నేను పూర్తిగా సేవకు వస్తానని ఎలీషాకి ఎన్నడూ I never told anybody. నేను ఆ మాటకు వస్తే ఎవరితో కూడా చెప్పలేదు. But he is making announcement like this. కానీ అతను సంఘం మధ్యలో ప్రకటన చేస్తున్నాడు. Then I want to tell you, for the glory of God, I received it as from the Lord. నేను వెంటనే నాకు అర్థమైంది ఇది దేవుని ద్వారా అనేది వచ్చిన మాట అనుకున్నాను నేను. Now I thought it is final. ఇది ఫైనల్ కి చాలే అనుకున్నా. I rushed back to Delhi. వెంటనే ఢిల్లీకి వెళ్ళాను. I have resigned my job. ఉద్యోగ విరమణ చేశాను. I did not think what would happen to my children and all that. తర్వాత నా పిల్లలకి ఏమవుతుందో అదంతా అనవసరం అనుకున్నాను. Because Brother Bakshing's testimony, Paul's testimony was a great challenge for me. మరి నా జీవితంలో అపోస్తలుడైన పౌలు గారి సాక్ష్యము గాని, తర్వాత బక్సింగ్ గారి సాక్ష్యము గాని నా ముందు సవాలుగా ఉన్నాయి. They lived by faith. వారు విశ్వాసం ద్వారా జీవించారు. I will also live by faith. నేను కూడా విశ్వాసంతో జీవిస్తాను. ఆ రీతిగా మరి నాన్నగారిని దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటూ వచ్చారు. ఇది చూసినప్పుడు ఆయన చక్కగా మరి ఈ యొక్క హెబ్రోను సహవాసాల్లో అనేక స్థలాలు తిరిగి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నో స్థలాల్లో సేవ చేస్తూ వచ్చారు. మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా నాన్నగారికి మరి ఎదురొచ్చి అన్న అనే ఉత్తరాలు కూడా రాస్తుంటారు చాలామంది. ఇది ఏదైనా అవసరం ఉంటే తెలియపరచండి,
మేము మీకు సహకరిస్తూ ఉన్నప్పుడు నాన్నగారు ఇచ్చే రిప్లై ఏంటంటే మరి మేము అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాం అని చెప్తూ ఉండేవారు. ఆ రీతిగా సూచనప్రాయంగా కూడా తన అవసరతలు ఎవరికి కూడా తెలియపరిచేవారు కాదు. అంతేకాదు మేము తమ్ముడు సంతానం కలిగి ఉండడానికి కూడా కారణం ఏంటంటే దైవజన భక్సింగ్ గారు ఆ దినాల్లో మరి బర్త్ కంట్రోల్ చేసుకోవద్దు, ఆపరేషన్ చేయించుకోవద్దు, దేవుడిచ్చే సంతానాన్ని కాదనకూడదు అని హెచ్చరిస్తూ ఉండేవారంట. అందువల్ల మా అమ్మగారు నాన్నగారు దైవజనుడి మాట కట్టుబడి ఆపరేషన్ చేయించుకోలేదు. అందువల్ల నేను కూడా 5వ వాడిని, తమ్ముడు సంతానం మేము కలిగాం. ఆ రీతిగా మరి దైవజన భక్సింగ్ గారి సహవాసంలో నమ్మకంగా సేవ చేస్తూ వచ్చారు 47 సంవత్సరాలు. అయితే మరి చాలా స్థలాల్లో మరి దేవుడు ఆయన యొక్క సాక్ష్యాన్ని బలపరుస్తున్నారు. ఈ దినాల్లో మరి 2007లో ప్రభుత్వం నిద్రించినప్పటికి కూడా ఈనాటికి కూడా అనేకమైన స్థలాల్లో మరి ఎంతోమంది నాన్నగారి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. ఆయన సేవా జీవితంలో మరి ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆయన వాడుకున్న విధానం బట్టి ఎంతోమంది సేవకులు కూడా తయారవుతూ వచ్చారు. ఆ దినాల్లో ఎంతోమంది నాన్నగారి సేవ చేసినటువంటి స్థలాల నుండి సేవకులుగా తీర్మానం చేసుకుని దినాన్ని వాడబడుతున్నారు. ఎంతోమంది సేవకులుగా, ఎంతోమంది ఆత్మీయంగా బలపరచబడతా వచ్చారు, ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపరచబడతా వచ్చారు, ఎంతోమందికి సహవాస క్రమంలో వివాహాలు చేస్తూ వచ్చారు. నాన్నగారు దేనికి కూడా రాజీ పడేవారు కాదు. ఆయన ఎక్కడ కూడా మన దినాల్లో భయంకరమైన కట్టుబాట్లు మరి మన ప్రాంతాల్లో ఉన్నాయి. మంచి చెడ్డలు చూడడం, మరి మంచి చెడ్డ ఎదురు ఇవన్నీ పరిస్థితులు చూడడం, మరి మహోత్సవాలు వీటన్నిటిని ఎదిరించి ఎంతోమంది అన్యజనులు దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు వారి వివాహ జీవితాలు కూడా చక్కగా మరి దేవుని యొక్క క్రమంలో చేస్తూ వచ్చారు. దైవజన్ మార్టిన్ గారు, అలాగే భక్సింగ్ గారు, అలాగే తదుపరి మరి రాజమండ్రిలో సేవా పరిచయం చేస్తున్న ఆంబ్రోస్ అంకుల్ కూడా మా నాన్నగారిని ఎంతో ప్రేమించారు. వారు కూడా ఎంతో సహకారంగా ఈ ప్రాంతాల్లో నాన్నగారితో పాటు మా నాన్నగారు వారు కలిసి కూడా పరిచయం చేశారు. ఎంతోమంది దైవజనులు మరి దినాల్లో కూడా మరి రెహబోతు ప్రార్థన మందిరం కొవ్వూరు కూడా ఎంతోమంది దైవజనులు, మరి డి విలియమ్స్ గారు, అలాగే చిట్టి మోయిస్ అంకుల్ వారు కూడా మరి మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించినటువంటి దైవజనుడు. మరి 2 వివాహాలకి ఆయనే మరి వివాహ సంబంధాలు కూర్చడానికి ఆయననే దేవుడు వాడుకున్నాడు. నాన్నగారు అమ్మగారు వారి జీవితంలో నేను చూసినప్పుడు వారు ఎక్కడా కూడా మరి వీరి వివాహాలు ఎలాగా, వీరి భవిష్యత్తు ఎలాగా, వీరి కొరకు ఇది కూడబెడదాం, ఇది చేద్దామని లోక సంబంధంగా ఇప్పుడు ఆలోచించలేదు. వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. నాన్నగారు అనేక సార్లు చాలామంది అడుగుతారు, అన్న మరి ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి వయసుకొచ్చారు అంటే నాన్నగారు కూడా దేవుడు చేస్తాడు, నేను దేవుని పని చేస్తున్నాను, దేవుడు నాకు పని చేస్తున్నాడు. అంతేకాదు నాన్నగారు హృదయం ఉన్నటువంటి భారం ఏంటంటే మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఎక్కువ సంబంధాలు చెప్తూ ఉండేవారు. ఆ దినాల్లో వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు మా అక్కలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా సంబంధం గురించి చెప్తే వెంటనే సంఘంలోని విశ్వాసులనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. దాన్ని బట్టి నేను కూడా చాలాసార్లు నాకు వయసు వచ్చినప్పుడు, ఎవరి వయసుకు వచ్చినప్పుడు నేను కూడా వివాహాలు అవ్వట్లేదని చెప్పి ఆలస్యం, నేను కూడా నాన్నగారి మీద సనిగిన పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళని తెలిసి నువ్వు ఊళ్ళో వాళ్ళందరి కోసం ఏంటి ప్రయాసపడతావు. మా అమ్మగారు కూడా అదే మాట 1-2 సార్లు అన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ రీతిగా వారు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేవారు. వేకుజాములు లెగిసి 2:30-3 గంటలకు ఆ దినాల్లో నేనైతే విసుక్కునేవాడిని. ఎందుకంటే ఆయన ప్రార్థనకి మాకు వెలుగు వచ్చేసేది. మళ్ళీ ఉదయకాలం కుటుంబ ప్రార్థన కూర్చోబెట్టేవారు. కాబట్టి ఆ రాత్రి కాడ ఆయన ప్రార్థనకి మాకు మెలకు వచ్చేస్తూ ఉండేది. దాన్ని బట్టి సనుక్కుంటూ ఉండేవాడు. ఆయనకు మరి విద్య అభ్యసించిన దినాల నుండి ఆయన ఆఖరు ఎక్కడ సేవ చేస్తున్నారు అక్కడి వరకు ఉన్నటువంటి విశ్వాస కుటుంబాలందరినీ కూడా, ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా పేరుని జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా మరి ప్రార్థన చేసేవారు. చాలాసార్లు ఈ దినాల్లో చాలామంది మరి నేను కూడా అనేక సార్లు ప్రార్థన చేయకుండానే ప్రార్థన చేస్తున్నారు బ్రదర్ అంటే ప్రార్థన చేస్తున్నాం పెద్ద అబద్ధం. అలా ఎప్పుడు దాకా చేయలేదు. ఆయన నమ్మకంగా ప్రార్థన చేసేవారు, మరి అలాగే చెప్తూ ఉండేవారు. కాబట్టి విశ్వాసంగానే ఈ దినాల్లో అనేకమైనటువంటి పొరపాట్లలో మనం ఉండిపోతున్నాం. కాబట్టి ఈ దినాల్లో మరి మీ అందరికీ చాలామందికి పరిచయం అయినటువంటి ఆయనే దైవజనుడు ఎలీషా గారు అంటే, అది వారి బిడ్డగా ఇదేన రీతిగా ఆయన సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నన్ను బలపరిచాడు కనుక ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో చూసినప్పుడు ఆయన కొరకు చెప్పగలిగింది ఏంటంటే, మంచి ప్రార్థనా వీరుడు, మంచి సువార్థికుడు. ముసలోళ్ళని చూస్తే ఆగిపోయేవాడు. ఆయన ఎక్కడా కూడా ముసలోళ్ళని దాటి ముందుకు వెళ్ళేవాడు కాదు. అందుకే సువార్తలో వెళ్ళేటప్పుడు మరి నాన్నగారికి మున్సిపాలిటీ ఎద్దనో పేరు పెట్టారంట. ఎందుకంటే ఎక్కడైతే ముసలోళ్ళు మరి చుట్టలు తాగుతా అలాగే ఎవరైతే అక్కడక్కడ ముసలోళ్ళు ఆగిపోతారో ఉంటారో వాళ్ళ దగ్గరల్లా ఆగిపోతారు నాన్నగారని.
మున్సిపాలిటీ చెత్త చూస్తే ఎందుకు ఎక్కడ ఈ చెత్త ఇల్లు చూసినప్పుడల్లా ఆగిపోద్దంట మున్సిపాలిటీ ఇల్లు. అలాగా అదినాల్లో మున్సిపాలిటీకి ఎద్దుల బండి ఉండేది, ఎద్దుల బండి మీద చుక్కను తీసుకెళ్లేవారు. అందువల్ల అలా నాన్నగారికి మున్సిపాలిటీ అని పేరు పెట్టారండి. ఎందుకు సువార్తలు ఎక్కడ అయినా సరే ముసలోడు కనబడితే ఎలీషా అక్కడ ఆగిపోతాడు. అయిపోయేటప్పుడు ఎలీషాని ఎక్కడ ఉన్నాడో చూడండి అనేటప్పటికి సందేహం ఏమీ లేకుండా ఏదో ముసలోళ్ళకి సువార్త చెప్తూ ఉండేవారంట. ఆయన జీవితంలో మరి సువార్త కొడుకులు పెట్టినప్పుడు ఈ దినాలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, నాన్నగారు వాక్యం వింటే మాకు భయం అయిపోయేది. ఎందుకు నీ మరణదినం ఎప్పుడో నీకు తెలియదు. ఆ మాట ద్వారానే ఆయన పట్టబడ్డారు. ఈ రాత్రి నువ్వు నిద్రిస్తే నువ్వు ఎక్కడ పోతావు, ఆ మాటతోనే ఆయన పట్టబడ్డారు. అదే మాట ఉపయోగించి ఆయన సువార్త చెప్తూ ఉండేవారు. నేను కూడా అనేక సార్లు విన్నాను. కాబట్టి ఈ దినాన్ని నువ్వు నిద్రిస్తే ఈ దినాన్ని నువ్వు మరణిస్తే ఎక్కడికి పోతావు, నీ దగ్గర మరి ఒక మంచి తీర్మానం ఉందా, ఒక నిశ్చయిత నీ దగ్గర ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉండేవారు. కాబట్టి దినాల్లో మనం కూడా విశ్వాసంగా చెప్పుకుంటున్నామేమో. ఒకవేళ అయితే ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రేమించే విషయంలో ఏ రీతిగా ఉంటున్నాం? మరి నాన్నగారు ఈ 3 విషయాల్లో తుదమట్టుకు ఆయన యొక్క సాక్ష్యాన్ని భద్రపరుచుకుంటా ఉన్నారు. మరి తిమోతి రాసిన 2వ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మరి 7 వచనాలు కలిసి ఉన్నాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కాబట్టి మంచి పోరాటం పోరాడి తిని నాన్నగారు పోరాడాలని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన సేవ ప్రారంభంలో ఎలా ప్రారంభించారో కడ వరకు కూడా, మరి ఆఖరి దినం కూడా చాగల్ని వెళ్ళి ఉదయకాలం 7 గంటలకు వెళ్ళి రాత్రి 10:30 వరకు కూడా దాదాపు తర్వాత నేను తెలుసుకుంటే 25 కుటుంబాలను ఆయన దర్శించి, చాగల్లులో 25 కుటుంబాలను ఆయన దర్శించి, అమ్మ ప్రభు అక్కడ సమీపంగా ఉంది, మన బిడ్డలను సిద్ధపడాలి, ఆత్మీయంగా బలపడాలి, రక్షణలో ఉండాలి అని చెప్పి హెచ్చరించి ప్రార్థించి వచ్చారంట. 10:30కి వచ్చిన తర్వాత మరి కొద్దిగా భోజనం చేశారు. 11 మార్చి 31, 2007 రాత్రి సమయంలో 11వ ప్రాంతంలో ప్రభువును నిద్రించారు. మంచి పిలుపు అందుకున్నారు. కాబట్టి మంచి పోరాటము మనం తుదమట్టుకు ప్రారంభంలో ఒకలాగా, ఆఖరి దినాన్ని ఒకలాగా కాదు. ప్రారంభంలో ఆయన ఎంత సేవ చేశారో నాకు తెలియదు, కానీ ఆఖరి దినం మాత్రం 25 కుటుంబాలు పైచిలకు చాగరిలో ఆయన ఉదయం 7 గంటలకు వెళ్ళి 10:30 ప్రాంతం వరకు కూడా ప్రతి కుటుంబాన్ని దర్శించి సువార్త చెప్పి వచ్చారంటే ఆయన యొక్క సేవా భారం ఏ రీతిగా సువార్త ప్రకటించడం నాకు శ్రమ అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ రీతిగా నాన్నగారు కూడా మంచి సువార్థికుడని ఆయన పేరు, మంచి సాక్ష్యము. మరి ఒక ఆయన సాక్ష్యం చెప్పారు, నాకు మరి హెబ్రోన్ సహవాసాల్లో నేను చూసినటువంటి దైవజనుడు, నేను చూసినటువంటి నేను నేరుగా ఆయన యొక్క మందిరంలో ఒక విశ్వాసిగా నేను పొందినటువంటి ప్రేమ, ఇవన్నీ చూసినప్పుడు ఒక మంచి దైవ సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎలీషా గారు. ఆయన గొప్ప సాక్ష్యం. చాలామంది ఇదే సాక్ష్యాన్ని చెప్పారు. మరి ఈ ప్రాంతాలు, కొవ్వూరు ప్రాంతాల్లో కూడా అనేక మంది ఇదే కూడా మరి మందిరానికి సహవాసానికి సంబంధించిన వారు కాకపోయినప్పటికీ కూడా వారు అంటూ ఉంటారు, ఒక సేవకుడు, నిజమైన సేవకుడు, స్వార్థికుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎలీషా గారు. ఎందుచేతంటే ఆయనలో చెప్పింది, చూచింది, నిన్ను వరే నీ పొరుగు అని ప్రేమించు, సహపాటి విశ్వాసిని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా ప్రేమించాలి. నాన్నగారు ప్రేమించు. మరి మేము తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని వెంటనే చిల్లర చేసి బయట నా బిడ్డలు ఉన్నారు బయట అని వెళ్ళిపోయి చాలామందికి ఇచ్చి ఖాళీ చేతులతో వచ్చి సంతోషంగా దేవునితో చెల్లించేవారు. ప్రభువా ఇదేనా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుందామని. అంటే మేము తమ్ముడిని కాదు, బయట ఆహారంలో బాధపడుతున్న వారిని. అటువంటి ప్రేమ అంటే ఇప్పుడు మాకు కూడా మరి కొద్దిగా చేయలేదు, మాకు కూడా విశ్వాసం వైపు చూపించారు. ఎవరిపైన ఎవరి మీద ఆధారపడకుండా సంపూర్ణంగా దేవుని వైపు చూసి అనేక స్థలాల్లో మందిరాలు కట్టి, అనేక స్థలాల్లో సేవ చేసి, అనేక స్థలాల్లో విశ్వాసాన్ని బలపరిచి వారి కుటుంబాలను ఆత్మీయంగా మరి బలపరచడానికి దేవుడు నాన్నగారిని వాడుకున్నారు. ఆయన కూడా ఆ రీతిగా దేవుని ఎడల నమ్మకంగా ఆయన జీవితాన్ని ఆఖరి వరకు భద్రపరుచుకున్నారు. కాబట్టి ఈ సాక్ష్యమైనటువంటి మరి ఈ సాక్ష్యం నాన్నగారి జీవితాన్ని చూసి నేను ఈ సాక్ష్యం మీరందరూ కూడా ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ సేవ అంటే చాలామంది అంటారు చావుకు వచ్చినట్టు అన్నట్టుగా, కానీ
ఆ యొక్క బహుమానాలుగా మారినప్పుడు పరలోక రాజ్యంలో దాని వైపు చూసినప్పుడు ప్రభు దగ్గర పొందేటువంటి ఆ బహుమానాలు, ఆ కిరీటాలు చూసినప్పుడు ఎంతో సంతోషంగా ముందుకెళ్తారు. నాన్నగారు అమ్మగారు వలె వారు కంటి నిండా నిద్ర లేకుండా తెల్లవారుజామున 2:30-3 గంటల నుండి కూడా ప్రార్థనలు ఉంటా ఉండేవారు మా అందరి కొరకు. వారి ప్రార్థన, వారి నమ్మకమైన పరిచర్య, వారి యొక్క మరి నిస్వార్థమైనటువంటి సేవా జీవితం మమ్మల్ని ఎదుగు నిలబెట్టింది. మేము తమ్ముడుని కూడా ప్రభు బిడ్డలంగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక నీతిమంతుల సంతానము వారు విడిచిపెట్టబడరు, వారు తదనంతరం ధన్యులు అవుతారన్న దేవుని వాక్యం. ఆ రీతిగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యంతో మంచి తీర్మానం, ఏ రీతిగా అయితే సేవకులు తీర్మానం చేసుకున్నారో అదే తీర్మానంలో తుదమట్టుకు నిలబడడానికి మరి అమ్మగారు కూడా 2001లో తల మీద గడ్డ వచ్చింది, రక్తపు గడ్డ. మరి అప్పుడు కూడా ఆమె ఎంతో విశ్వాసంతో మరి సంతోషంతోనే ప్రభు యొక్క నిరీక్షణలో ఆమె కొనసాగారు. 2001లో అమ్మగారు నిద్రించినప్పుడు కూడా నాన్నగారు ఎక్కడ వెనుక అంజి వేయలేదు. ఆయన అలాగే ఆయన యొక్క మమ్మల్ని ప్రేమతో చూసుకుంటూ ఆయన కూడా సేవలో నమ్మకంగా వెళ్ళారు. ఆ రీతిగానే ప్రభు సేవ చేస్తున్న వారు అవ్వచ్చు, విశ్వాసాలు అవ్వచ్చు, మనం కూడా మరి అప్పొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మంచి పోరాటము పోరాడి తిని అని మనం చెప్పగలిగారు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసం, సేవా జీవితంలో విశ్వాసం, అలాగే సాక్ష్యం అనేవారు నాన్నగారు. వాక్యం చాలామంది చెప్తారమ్మా, వాక్యానికి కొరత లేదు. అవకాశం ఇస్తే సైతాన్ని కూడా వాక్యం చాలా చెప్తాడు, కానీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటేనే వాక్యం చెప్పాలి అంటే ఉండేవారు. మరి ప్రస్తుతం కొవ్వూరులో మా నాన్నగారి పరిచర్యలు నన్ను ఉంచారు దేవుడి సేవలో. మరి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది విశ్వాసులు ఇక్కడ నమ్మకంగా మరి విజయబాబు గారు కుటుంబం కానీ, అహాన్ గారి కుటుంబం, అలాగే మరి కొంతమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు, చార్లెస్ గారి బిడ్డలు. మరి ఈ ప్రాంతాల్లో మరి అనేక మందిని దేవుడు నిలబెట్టుకున్నాడు. మా కొరకు రేపటి కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని మరి అనేక మంది విన్నప్పుడు వారు కూడా ఆత్మీయంగా బలపరుచుకున్నట్లుగా మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మా కొరకు ఈ యొక్క చిన్న పరిచర్య, రహబోత్ పరిచర్యకు నా పేరు కోషియా, నాకు 2 బిడ్డలు, భార్య, కుటుంబం కొరకు చిన్న పరిచర్య కొరకు అందరూ ప్రార్థన చేయాలని నాన్నగారు ఏ రీతిగా అయితే సేవ చేశారో ఆ రీతిగా నేను కూడా సంపూర్ణంగా నా కొరకు కడముట్టించలాగల మీ అందరి ప్రార్థన కోరుకుంటూ ఇక సాక్ష్యాన్ని దేవుని ఇంట్లో దేవుడు ఆశీర్వదించాలని మరి ముగించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా.
చూచిరో వారికి వెలుగు కలిగిన ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగిన ప్రభువానే వెలుగుంది నా జీవంపు జ్యోతి నీవే ఆ ప్రభువానే వెలుగుంది నా జీవంపు జ్యోతి నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా భయమును పారద్రోలి అభయముని చితివి భయమును పారద్రోలి అభయముని చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభువా నిన్నునే కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికేమో ప్రభు నిధియే నాది నా ప్రార్థన మహిమానికేమో ప్రభు నిధియే నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా తండ్రి కృపగలనైనా మరి దైవజనుడు మరి నాన్నగారు ఎలీషా గారి గురించి ప్రభా అమ్మగారు వారు చేసిన సేవ పరిచర్య ప్రియులతో పంచుకున్నట్టు కొరకై మరి వారిని జ్ఞాపకం చేసుకుని మేము కూడా వారి వలె నడుచుట కొరకై మీరు దీని గురించి చేస్తున్న తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో కూడా తన మీ కార్యం జరిగించండి ఇక సాక్ష్యము అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకుని నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చిన రీతిగా
ప్రభానైనా మీరు నీతిగా తీర్చినటువంటి దైవజనులు బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ వారి సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని నిమిషాలుగా అప్పగించుకుంటూ ఇంతవరకు నమ్మదగిన దేవుడు గుండి మాకు సహాయపడి తోడుండి నడిపించిన మీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకై తిరిగి త్వరలో రానటువంటి మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమేన్.